సో హాయ్ హాయ్ ప్రిన్స్ యావర్. సో ముందు మీరు బిగ్ బాస్కి వెళ్ళక ముందే సో మూవీ ఆఫర్స్ వచ్చాయి, కానీ చాలామంది అనుకుంటున్నది ఏంటంటే బిగ్ బాస్ తర్వాతనే యావర్కి మూవీ ఛాన్సెస్ వస్తున్నాయి అనేది. దట్టు మీరు వెబ్ సిరీస్ కూడా ఏదో చేస్తున్నారు. సో ఏంటి ఇదంటే ఏం చెప్తారు? మీకు ఎలా తెలుస్తుంది బిగ్ బాస్? మాకు అన్నీ తెలిసిపోతాయండి. అవును, నేను ఒక హాట్స్టార్ వెబ్ సిరీస్ నేను చేస్తున్నా, హాట్స్టార్ది. సో ఎస్, ఇట్స్ అ సర్ప్రైజ్ ఉంది. సో యా, ఇన్షాల్లా ఇట్ విల్ గో వెల్. సర్ప్రైజ్ క్యారెక్టర్ గురించి, స్టోరీ గురించి, జానర్ గురించి మీకు భలే క్లారిటీ ఉంది. జానర్ గురించి. సో యా, సో ఐ విల్ రివీల్ as soon as possible. ఓకే, ఇందులో విలన్గా సో ఎలా ఎంటర్ అయ్యారు? యాక్చువల్లీ ఆల్రెడీ నేను అది సీరియల్ కూడా నేను చేశాను. మొత్తం విలన్ 4 to 5 సీరియల్స్, నేను 2 మూవీస్ ఆల్సో. సో అది చిన్న చిన్న రోల్స్ నేను చేశాను. తర్వాత కాస్టింగ్ డైరెక్టర్ కాల్డ్ మీ. మేబీ దే హ్యావ్ సీన్ నా క్యారెక్టర్ అది సీరియల్లో. సో దే హ్యాడ్ took auditions 3 to 4 times. After that they liked my that acting skills and all. Then tarvata they selected me. First lo they means like they didn't select me first audition. Then they called me again 2 times 3 times. Like after that they selected me and finally journey I got selected and కరెక్టే చెప్తున్నారా? ఏదైనా కరెక్షన్ ఏమైనా చేస్తారు మీరు? ప్రతి ఇంటర్వ్యూ అదే చెప్తారు. సరే, మీకు క్వశ్చన్ ఏంటంటే కరెక్ట్గా చెప్తాడు. సో మీరు అంటే టీవీ షోస్ నుంచి బాగా పాపులర్ అయ్యారు. తర్వాత వర్షతో మీ కెమిస్ట్రీ, మీరు ఎక్కడ పోయినా తను ఎక్కడ పోయినా మీరు అడుగుతున్నారు. సో ఇక మీదట టీవీ మానేసి సినిమాలే చేస్తారా? రెండిట్లో ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారంటే జబర్దస్త్కి ఇస్తారా లేదంటే గమ్ గమ్ గణేషకి ఇస్తారా? రెండు చేసుకోవచ్చు. ఎందుకంటే సినిమాలు నేను ఫుల్ బిజీ ఏం కాదు. జబర్దస్త్ నెలలో 5 రోజులు జరుగుతుంది అంతే. సో మిగతా 25 days ఖాళీయే కదా. ఆ 25 days సినిమాలు చేసుకుంటాను, 2 చేసుకుంటాను. ఎందుకంటే రెండిట్లో డబ్బులు వస్తాయి కదా, అది ముఖ్యం కదా. 2 చేసుకుంటాను. నాకు జబర్దస్త్లో అది అలవాటు. నాకు ఏంటి, జనాలకు అలవాటు అయిపోయి ఉన్నాం కదా, టీవీలో కనపడాలి. అండ్ మా అమ్మ తిట్టేసిద్ది జబర్దస్త్లో కనపడకపోతే, ఏంటి వీక్ రాలేదు అని. అవునా? మా అమ్మకి జబర్దస్త్ అంటే అంత పిచ్చి. సో మా అమ్మే నన్ను ఒప్పుకో జబర్దస్త్ మానేస్తానంటే. ఓకే. సో జబర్దస్త్ చేస్తాను, కన్ఫర్మ్ చేస్తాను. ఒకవేళ నిజంగా ఈ సినిమా హిట్ అయ్యి పెద్ద హిట్ అయ్యి మంచి సినిమాలు వస్తే ఇది అలా చేసుకుంటా ఉంటాను. అంతే. చాలా మంది అటు నుంచి టర్న్ అయినట్టున్నారు కదా, సో అందుకని అడిగాను. సో మీరు ట్రైలర్లో చూస్తుంటే గన్ను పట్టుకొని మీరు అలా యాక్షన్ సీన్ చేస్తున్నట్టు అందరికీ ఇలా ఆలోచిస్తున్నారా? గన్తో పట్టుకొని ఇలా అంటుంటారు కదా. సో అప్పుడు మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నెక్ మీద ఒక టాటూ ఉంటుంది. సో సేమ్ సర్కారీ వారి పాట మహేష్ బాబు గారికి కూడా ఇక్కడ సైడే ఉంటుంది, ఒక కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్కి మీనింగ్ ఏంటంటే తను ఫినాన్స్ చేస్తుంటాడు కాబట్టి సో అలా పెట్టుకుంటాడు. కానీ ఇక్కడ మీ టాటూ చూస్తే అదర్ లాంగ్వేజ్. అసలు ఆ టాటూ పెట్టుకొని ఎంతమంది మోసం చేస్తారు మీరు? ఈయన పేరు అంటారు, ఆమె పేరు అంటారు, ఏంటి అసలు ఏంటి ఆ టాటూ ఏంటి? ఇట్ మీన్స్ ఫ్యామిలీ, మనమంతా కలిసి ఉండాలి అలా. మొత్తానికి లాస్ట్ కానీ పాప చెప్పారా లేదా, ఆయన పేరు అనుకొని ఫీల్ అయినట్టున్నాడు. వాడు ఇంకా వాన్ పేరే అనుకుంటున్నాడు. నా పేరే, నేను గూగుల్ చేశా. అవునా? స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. స్పెల్లింగ్ గూగుల్ స్పెల్లింగ్ నీదేరా? స్పెల్లింగ్ చెప్పు. దేనిది స్పెల్లింగ్? ఒక చైనాకి స్పెల్లింగ్ ఏంట్రా? నీకు తెలుసా కదా, ఒకసారి రాసుకో. ఫోటో తీసాను రా, ఇట్లా స్కాన్ చేసా. ఎలా? గూగుల్ లెన్స్లో స్కాన్ చేసా దాన్ని. చేస్తే నీ పేరు చూపించింది బిగ్ బాస్ అని. కెన్ యు షో మీ? నా దగ్గర మొబైల్ ఉంది. బాగా రోస్ట్ షో మీ. అబద్ధం చెప్తున్నా, అర్థమవుతుందిలే. సో మీరు అంటే ఇప్పటి వరకు మీరు కానీ అంటే మీ బ్రదర్ కానీ అంటే మాట్లాడుతున్న యాక్షన్ కానీ అంటే చాలాసార్లు కొన్నిసార్లు మీ బ్రదర్ కూడా సేమ్ అంటారా వాయిస్ ఇలా మీరిద్దరు కనిపించినప్పుడు కళ్ళు మూసుకొని అనుకుంటే ఓకే ఆయనే మాట్లాడుతున్నాడు. ఏమైంది? మీరు కళ్ళు మూసుకుంటే అట్లా వెళ్ళిపోతుంది.
ఇంత ఫాస్ట్గా ఉన్నారు, బాగా ఫాస్ట్ అయ్యారు అప్పటికి మీరు. అప్పటికి ఇప్పటికి ఓకే, బ్యాడ్ బాయ్. బ్యాడ్ బాయ్. అవును, బ్యాడ్ బాయ్కి ఆస్తి ఎక్కువ ఉంటుందా? బ్యాట్మ్యాన్కి ఉంటుంది. బ్యాట్మ్యాన్కి ఆస్తి ఎందుకు ఏమైనా ఎక్కువ ఉంటుంది? సారీ, ఎందుకని ఎక్కువ ఉంటుంది? బ్యాట్మ్యాన్కి ఆస్తి ఎక్కువనే, ఆస్తి వాళ్ళ నాన్న ఇచ్చింది. బ్రూస్ వెయిన్ ఇండస్ట్రీస్. ఓకే, మీరు చెప్పండి, ఇది జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా దేనికి? అంటే ఈ వాయిస్ సిమిలర్గా ఉన్నాయి అంటున్నారు కదా ఇప్పుడు చాలా మంది ఆడియన్స్, దట్టు మీ బ్రదర్ని మీరు అడిగినట్టు కూడా ఉన్నారు. అలా రాకుండా ఏమైనా జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా? ఏం లేదు, అప్పట్లో ఫ్రాంక్స్ కూడా బాగా చేశారంట కదా. కొన్ని అన్నకు ఇప్పటికీ తెలియకుండా ఉన్నాయా వాళ్ళకి? ఇప్పటికీ తెలియకుండా లేదు, చెప్పేస్తాం, కాల్లోనే చెప్పేస్తాం. అంటే ఎప్పుడన్నా ఫోన్ చేస్తే అన్నకి వాళ్ళ వాట్ ఎవర్ ఎక్స్ ఆర్ వాట్ ఎవర్ చేసినప్పుడు నేను నెత్తి అన్నలాగా మాట్లాడటం అలాంటివి చేసిన ఆ సిచ్యువేషన్స్ జరిగినాయి. అన్న దాని గురించి మాట్లాడాను. ఓకే, డబ్బింగ్ కూడా మంచిగా చెప్పేస్తారు మీరు అయితే. ఒక సినిమా సెన్సార్ కాపీకి చెప్పారా? ఓకే, నైస్ నైస్. సో వినపడింది ఆయనకి? ఏం చెప్పారని అని అంటున్నారండి? సూపర్ యాక్టర్ అని చెప్పాడు నాకు. ఈ రాసుకోవడాలు బాగున్నాయి. సో మెయిన్గా సినిమా విషయానికి వస్తే ఇప్పటివరకు మీరు చేసిన అంటే 5 మూవీస్, సో ఒక్కొక్కటి కూడా ఒకదాంతో సంబంధం లేకుండా డిఫరెంట్ జానర్స్. సో ఈ సినిమాలో అంటే గమ్ గమ్ గణేశాలో వినాయకుడు మాకు కనిపిస్తాడా? దట్టు క్రైమ్ కామెడీ. అవును. ఏమనంటే ఆడియన్ ఎలా ఫిక్స్ అవ్వాలండి? ఇది క్రైమ్ కామెడీ అనుకోవాలా, లేదంటే వినాయకుడు లాస్ట్లో కనిపిస్తాడు అనుకోవాలా, లేదంటే సెప్టెంబర్లో ఖచ్చితంగా ఇందులో వినాయకుడే ఉండి అందరితో ఆడిస్తాడా? ఏంటిది? ఆల్ 3 ఎలిమెంట్స్. మీరు అన్న 3 క్వశ్చన్లు ఉన్నాయి కదా, అన్నీ కలిపి ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి మా సినిమాలో. వినాయకుడు చుట్టే జరుగుతుంటుంది కదా. అంటే వినాయకుడు ఒక పప్పెట్ మాస్టర్ అనుకుంటే మేమంతా జస్ట్ కింద అట్లా ఆడుకునే వాళ్ళం అనమాట. మాకంతా తెలియదు ఆయన్నే డ్రామా నడిపిస్తుందనే స్పేస్లో ఉంటుంది సినిమా. అండ్ డెఫినెట్లీ క్రైమ్ కామెడీ థ్రిల్లర్. సో ఇట్ బి డెఫినెట్లీ అ నైస్ ఫన్ వాచ్. అండ్ ఆ మిస్టికల్ యాంగిల్ కూడా ఉంది, డివోషనల్ మిస్టికల్ యాంగిల్ ఒకటి ఉంది. సో అది ఉంటే అంటే టు బి ఫ్రాంక్ అంటే నేనేమనుకున్నానంటే చూసినప్పుడు ఇంకా అంటే May 31 ఇది ఇంకా అప్పటికి రివీల్ అవ్వలేదు కదా. సో చూసినప్పుడు ఏమనుకున్నానంటే సెప్టెంబర్లో ఉంటుందేమో మేబీ, అప్పుడు అంటే మోస్ట్ హ్యాపెనింగ్ ఎక్కువ ఉంటుంది కదా సెప్టెంబర్లో వినాయక చవితి రిలీజ్ అలా అనుకున్నాను. బట్ May 31 అంటే ఇప్పుడు కొన్ని రిలీజెస్ కూడా ఉన్నాయి. సో June 4th కంపేర్ చేసుకుంటే ఇప్పుడు అంటే సినిమాకి ఇప్పుడు చాలా ఈ డేట్ వరకు సినిమాలు బాగున్నాయి. అవును. అంటే ఏంటి అంటే గమ్ గమ్ గణేష్ అని ఎందుకు చూడాలి అంటే ఆడియన్స్ ఏం చెప్తారు? June 4th అంటే పోలింగ్ ఉంది కదా. సో ఈ వీక్లోనే రిలీజ్ అవ్వాలి, దట్ సింగిల్ స్క్రీన్స్. అవును, సింగిల్ స్క్రీన్స్ ఓపెన్ అయిపోతున్నాయి. ఐ థింక్ దే సెడ్ ఓన్లీ 10 days. సో సినిమాలు వస్తుంటే వాళ్ళు ఓపెన్ చేస్తారు, ఎందుకంటే ఖాళీగా నడిపించడం వేస్ట్ కదా, అందుకని క్లోజ్ చేశారు. ఏదో సినిమాలకు అగేన్స్ట్గా కాకుండా అలా అనలేదు. సో అది వన్ క్లారిఫికేషన్. ఇంకోటి ఏంటంటే సినిమాలు అనేది ఈ సమ్మర్లో కొన్ని అంటే వాట్ ఎవర్ ఫర్ సో మెనీ రీజన్స్ కరెక్ట్ సీజన్, సమ్మర్ అనేది కరెక్ట్ సీజన్. ఈ సీజన్లోనే ఇలా ఇంత హ్యాపెన్ జరిగింది. ఈ సమ్మర్ కొంచెం తక్కువ సినిమాలు వచ్చినాయి, తక్కువ సినిమాలు సక్సెస్ అయినాయి. సో దట్స్ అన్ఫార్చునేట్ ఫర్ ది ఇండస్ట్రీ. కానీ మళ్ళీ మంచి సినిమాలు రాబోతున్నాయి. అంటే నెక్స్ట్ వీకెండ్ ఒక సినిమా వస్తుంది, ఆ తర్వాత వీకెండ్లో 4-5 ఫిల్మ్స్ వస్తున్నాయి. సో ప్రతి వీకెండ్కి ఈ ఇయర్లో మిగతా హాఫ్ ఇయర్లో చాలా మంచి పెద్ద సినిమాలు కూడా రాబోతున్నాయి. సో బేసిక్లీ మనం ఏ వీకెండ్ చూసినా ఏదో విధంగా ఏదైనా ప్రాబ్లం అన్న ఉంటుంది, లేకపోతే కాంపిటీషన్ అన్న ఉంటుంది. కాంపిటీషన్ ఏమైనా ఫీల్ అవుతున్నారా? కాంపిటీషన్ ఉంటేనే కదా మంచిగా ఉండేది. అంటే మన సినిమాకి మన ఆడియన్స్ ఉంటారు, వాళ్ళకి నచ్చితే ఇంకా వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యి మన సినిమాకి వస్తారు. కానీ దెర్ ఆర్ మెనీ వీకెండ్స్, హిస్టరీ మీరు చూస్తే మెనీ వీకెండ్స్ 2-3 ఫిల్మ్స్ హ్యావ్ వర్క్డ్. అంటే సైమల్టేనియస్గా రిలీజ్ అయ్యి 2 సినిమాలు 3 సినిమాలు సైమల్టేనియస్లీ హిట్ అయినాయి. సో అలా సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఏదో ఒక వీకెండ్ June 7th వీకెండ్ చూస్తే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది, అది ప్రాబ్లం అంటారు. June 14 చూస్తే త్వరలో కల్కి వచ్చేస్తుంది అంటారు. సో ఏదో ఒకటి గట్టి కాంపిటీషన్ అయితే ఉంటుంది, మన సినిమా కంటెంట్ బట్టి నిల్చుంటుంది అంతే. దట్ ఈస్ ద సిచ్యువేషన్. అంటే చాలా సినిమాల్లో ఒక చిన్న సినిమా ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చూపులు తీసుకోండి,
చాలామంది ఈ వీకెండ్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అప్పుడు యా చాలా పెద్ద సినిమా వస్తుంది అంటే అంటే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ సౌత్ సినిమా ఒకటి వస్తుంది అన్నారు కానీ పెళ్లి చూపులు హిట్ అయింది మొత్తం సో మెనీ సిచ్యువేషన్స్ ఆర్ దేర్ లైక్ దట్